కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య ఘటనపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బెంగాల్ పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించడం లేదని చీవాట్లు పెట్టింది. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారంటూ కోల్కతా ప్రభుత్వంపై మండిపడింది. విచారణ విషయంలో నిబంధనలు పాటించలేదని, ఘటనను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారంటూ కోర్టు అభిప్రాయపడింది. 30 ఏళ్లలో ఇలాంటి కేసు చూడలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్దీవాలా చెప్పారు. ఘటన జరిగి చాలాసేపు తర్వాత కేసు నంబరు నమోదు చేసినట్టు తెలుస్తోందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో కోల్కతా పోలీసులు పనిచేసిన తీరు సరికాదని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించలేదని, వారి చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇంత సీరియస్నెస్ ఉన్న కేసులో రాజకీయాలు ఎందుకని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం చట్టాన్ని తన పని తాను చేసుకొనివ్వండని కేంద్ర ప్రభుత్వానికి, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. ఎయిమ్స్ వైద్యుల సమ్మెతో పేద పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే సమ్మె విరమించి విధుల్లోకి చేరాలని సుప్రీం ధర్మాసనం వైద్యులకు సూచించింది. సుప్రీం హామీతో ఎయిమ్స్ వైద్యులు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో సొంతంగా రక్షణ చర్యలు చేపట్టాలని, అక్కడ పనిచేసే డాక్టర్ల బాధ్యతను ఆయా హాస్పిటల్ యాజమాన్యాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు డాక్టర్ల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతపై ఓ మెకానిజాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. డాక్టర్లకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల భద్రతపై తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోల్కతా ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పటికే 10 మందితో కూడిన జాతీయ స్థాయిలో ఓ టాస్క్ ఫోర్స్ ను నెలకొల్పింది. కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టుకు సిబిఐ సంచలన రిపోర్టు వెలువరించింది. మొదటి నుంచి జూనియర్ డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరిగిందనే అనుమానాలు వస్తున్న తరుణంలో సిబిఐ స్టేటస్ రిపోర్ట్ అందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. జూనియర్ డాక్టర్ది సామూహిక అత్యాచారం కాకపోవచ్చని సిబిఐ తన స్టేటస్ రిపోర్టులో పేర్కొన్నట్టు సమాచారం. నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే దారుణానికి ఒడిగట్టినట్టు సిబిఐ తన నివేదికలో తెలిపినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఫోరెన్సిక్ డిఎన్ఏ నివేదికలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని సిబిఐ కోర్టుకు తెలిపింది. హాస్పిటల్లో సంజయ్ రాయ్ కదలికలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయన్న సిబిఐ కేసును అన్ని కోణాల్లో లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని స్టేటస్ రిపోర్టులో వెల్లడించింది. తల్లిదండ్రులను సైతం తప్పుదారి పట్టించారని, దహన సంస్కారాల తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సిబిఐ తన నివేదికలో పేర్కొన్నట్టుగా సమాచారం. ఘటన జరిగిన 5వ రోజు దర్యాప్తు రిపోర్టు తమ చేతికి అందిందని కోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. అప్పటికే ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేసినట్టు తెలిసిందన్నారు. సిబిఐ స్టేటస్ రిపోర్టును కోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి అందించారు. సిజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం సిబిఐ రిపోర్టును పరిశీలించింది. సుప్రీంకోర్టు విజ్ఞప్తిని మన్నించిన ఎయిమ్స్ వైద్యులు తమ ఆందోళనను విరమించుకున్నారు. విధుల్లో చేరిన తర్వాత వారిపై ఎలాంటి చర్యలు ఉండవని సుప్రీంకోర్టు హామీ నేపథ్యంలో డాక్టర్లు ఆందోళనను కొనసాగించేందుకు వెనక్కి తగ్గారు. ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ వెస్ట్ బెంగాల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కోల్కతాలో భారీ ర్యాలీ చేపట్టారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య భవన్ ను ముట్టడించేందుకు బ్యారికేడ్లను తోసుకుని ముందుకు పోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని పలువురు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు.